హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక మిస్టీరియస్ టెంపుల్కి అయితే వచ్చేసాను. ఆ మిస్టీరియస్ ఏమిటంటే 700 సంవత్సరాల క్రితం ఇక్కడ అసలు టెంపులే లేదంట. అయితే కొంతమంది యాదవ రాజులు ఇక్కడికి గొర్రెలను పశువులను మేపడానికి వచ్చారంట. అప్పుడు లక్ష్మీనరసింహస్వామి మనిషి రూపంలో తెల్లని వస్త్రాలు ధరించి గుర్రం మీద వచ్చిండంట. అప్పుడు ఆ యాదవ రాజుల దగ్గరికి వెళ్ళి, నాకు దాహం వేస్తుంది, కొద్దిగా మంచినీళ్ళు ఇస్తారా అని అడిగితే వాళ్ళ దగ్గర మంచినీళ్ళు లేవంట. అప్పుడు పక్కనే ఉన్న సలుకునూరు గ్రామానికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చేసరికి అక్కడి నుంచి మాయమైండంట. పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయికి విగ్రహ రూపంలో వెలిసినాడంట. అప్పుడు అతను వెళ్ళి గ్రామ పెద్దలకు చెప్పగా అప్పుడు అందరూ హుటాహుటిన వచ్చి అక్కడ ఆ ఊరి పూజారి గారు పూజలు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అప్పటి నుంచి 3 రోజుల పాటు బ్రహ్మాండమైన జాతర అయితే జరుపుకుంటారు. ఇంకోటి ఏంటంటే, హోలీ పండుగ అనేది సలుకునూరు గ్రామ ప్రజలకు చాలా ముఖ్యమైన పండుగ. ఎందుకంటే ఆ రోజే స్వామివారి కళ్యాణం జరిపించి స్వామివారిని పల్లకిలో గ్రామానికి తీసుకొచ్చి ఊరేగిస్తారంట. డేగాట కూడా ఆడతారు. చాలా సంతోషంగా ఈ పండుగనైతే జరుపుకుంటారు. హోలీ పండుగ అనేది అందరికీ ఒకే రోజున వస్తే సలుకునూరు గ్రామ ప్రజలకు మాత్రం హోలీ పండుగ అయిపోయినాక 2 నెలల తర్వాతకి ఈ పండుగ అనేది జరుపుకుంటారు. నేను చిన్నగా చెప్పినా కదా, డైరెక్ట్ వచ్చేసి ఈ ఇక్కడ లోపల విగ్రహం అయితే డైరెక్ట్గా ఏర్పడిందంట స్వామివారు. ఇదే బండరాయి లోపంగా ఉంటుంది. కాకపోతే మనం లోపలికి వెళ్ళడానికి అయితే ఛాయిస్ లేదు, పూజారి గారు లేరు. పూజారి గారు ఉంటే రిక్వెస్ట్ చేస్తే చూపిద్దు ఏమో కానీ పూజారి గారు అయితే లేరు, తాళం వేసుకొని అయితే పోయిండు. ఒకసారి మనం కూడా పోయి అక్కడ చూద్దాము. ఒకసారి మనం గర్భగుళ్ళకైతే లైట్గా అయితే చూపిస్తాను. తాళం అయితే వేసినది, ఒకసారి చూడండి. కొంచెం లోపల పాలిష్ బండలు అన్నీ మంచిగా చాలా అద్భుతంగా అయితే చేసినారు. ఇక్కడ చూడండి, మనకు గర్భగుడికి ఎదురుగానే ధ్వజస్తంభం అయితే ఉన్నది. ఇక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడే నిత్యం పూజలు అయితే చేస్తున్నారు, కొబ్బరికాయ కొట్టడానికి. చాలా ఫ్రెండ్స్, ఒకసారి బయటికి వెళ్ళి స్వామివారి కళ్యాణం జరిగే ప్లేస్ చూపిస్తాను. ఫ్రెండ్స్, స్వామివారికి కళ్యాణం ఇక్కడే జరిపిస్తారు, ఒకసారి చూడండి. అలాగే 700 సంవత్సరాల నుంచి ఉన్న ఒక బావి అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం ఆ బావి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాము. ప్రజెంట్ అయితే బావి అయితే వాడకంలో లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఆ బావి. ఆ బావిలో అయితే వాటర్ అయితే చాలా ఖరాబ్ అయినాయి. అందులో ఒకటి ఎవరు దీంట్లో వాటర్ అయితే ఎవరు తాగరు. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఇలాంటి మిస్టీరియస్ టెంపుల్స్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంటని కొట్టండి, ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది కాబట్టి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలా కష్టపడి చేశాను. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.